నిన్ను వెంబడించే ఫాలోవర్స్ కంటే నిన్ను కొన్నిసార్లు వారికి పోటీ వస్తావేమో అనే ఒక అపోహతో కొన్నిసార్లు నీ ప్రత్యర్థులు అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ద్వేషించేవారు నిన్ను అసూయపడేవారే ఎక్కువ అవుతారు. ఆయన చిరునామా కొన్ని క్షణాల్లో ఇప్పుడు ఆరాధించడానికి నోరు తెరిచిన మరికొన్ని కాసేపట్లో తీసుకెళ్లి ఆ సింహబోన్లో వేస్తారని దానియేలుకి తెలుసు. అయినా సరే నోరు తెరిచి ఏమంటున్నాడు, దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఐ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలండి? యోబు జీవితంలో వ్యాపార నష్టం ఆపలేకపోయింది, యోబు జీవితంలో మరణ వార్తలు ఆపలేకపోయాయి, యోబు జీవితంలో 10 మంది బిడ్డలు ఒక్కసారి కనుమరుగైపోయిన వార్త కూడా ఆరాధించకుండా తనను ఆపలేకపోయింది. ఉదయకాలం లేచిన తర్వాత నుంచి ఏంటో నాకు ఆరోగ్యం బాగలేదండి, నా ఫీలింగ్ బాగలేదండి, దేవుని ఆరాధించలేనండి, నా వల్ల కావట్లేదండి, మూడంతా ఒకలాగుందండి అంటున్నావా? ఒక ఫీలింగ్ నిన్ను ఆరాధించకుండా ఆపుతుందా? ఎ టెంపరరీ ఫీలింగ్ ఈజ్ స్టాపింగ్ యూ ఫ్రమ్ వర్షిపింగ్ గాడ్. నీ నిశ్శబ్దం నీ కుటుంబ నిశ్శబ్దానికి కారణమవుతుంది, నీ నిశ్శబ్దం నీ యొక్క సంఘ నిశ్శబ్దానికి కారణమవుతుంది, నీ నిశ్శబ్దం నీ మీద ఆధారపడ్డ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని నిశ్శబ్దపరుస్తున్న సత్యాన్ని మరొకసారి దేవుని దాసుని జ్ఞాపకం చేస్తున్నా. ఈ తుఫాన్లో నుండి అలజడిలో నుండి బయటకు వచ్చి అసలు ఏమి జరుగుతుంది, ఏమి నాకు అర్థం కావట్లేదు అని భయాందోళన వాతావరణంలో ఒకవేళ తొణికిసలాడుతున్నట్లయితే ప్రభు మనందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఆ యొక్క పరిస్థితిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏంటి ఆ పరిస్థితి అంటే, అక్కడ సింహము ఆ విధంగా నిద్రిస్తూ ఉంది. అయితే సింహము కంటే ప్రశాంతంగా ఒక పిల్లవాడు ఆ సింహాన్ని తలగడగా చేసుకొని పక్కన పడుకొని ఉన్నాడు. ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితి నిజంగా మనం అనుభవించగలమా? ఈరోజు ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి మన ఆరాధన అంశం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రయత్నిస్తాం. బహుశా చాలాసార్లు ఎలా ఆరాధించాలో చూస్తాం, కానీ ఆరాధించకపోతే వచ్చే అనర్థాలు మనం చాలాసార్లు పట్టించుకోకపోవచ్చు. వాస్తవంగా ఆలోచిస్తే ఆరాధికుని నిశ్శబ్దం, ఆశీర్వాదాల అవరోధం, ఈ అంశాన్ని ఈరోజు మనం లోతుగా ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. ఆరాధికుని నిశ్శబ్దం, ద సైలెన్స్ ఆఫ్ ఎ వర్షిపర్, ద సైలెన్స్ ఆఫ్ ఎ వర్షిపర్ అండ్ ద హిండ్రెన్స్ టు ద బ్లెస్సింగ్స్. ఆరాధికుని యొక్క నిశ్శబ్దం ఆశీర్వాదాల అవరోధం. అంటే అన్ని ఆశీర్వాదాలను అడ్డుకట్టేది ఏది అంటే ఆరాధికుని యొక్క నిశ్శబ్దం. ద సైలెన్స్ ఆఫ్ ఎ వర్షిపర్ ఈజ్ సో డెట్రిమెంటల్, ఇట్ కెన్ బ్లాక్ ద ప్లెథోరా ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాల వర్షాన్ని అడ్డుపడేదే ఒక ఆరాధికుని యొక్క మౌనం, ఒక ఆరాధికుని యొక్క నిశ్శబ్దం. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, అలాంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నావా? ఉన్నట్లయితే ఈరోజు ప్రభుని ఆరాధించినట్లు దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని అందరం కలిసి బిగరగా చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఈ శాసనము సంతకము చేయబడిందని, క్రియాశీలంగా సిద్ధంగా ఉందని తెలుసుకొనినను, ఆఖరి వచనం, ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎలా ఆరాధిస్తారండి ఇలాంటి పరిస్థితుల్లో? ఏంటి ఆ శాసనం? ఒక్కసారి ఆలోచిస్తే ఆ శాసనము ఎవరు తయారు చేశారు, ఎవరు తయారు చేయడానికి కారకులయ్యారు, ఆ శాసనాన్ని ఉల్లంఘిస్తే వచ్చే అనర్థాలేంటి? ఒక్కసారి ఆలోచించినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా, వెనుక చరిత్ర అంతా త్వరితగతిన పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. దర్యావేషు పరిపాలన చేస్తున్న సందర్భంలో ఈ దర్యావేషు రాజు ఆ యొక్క ప్రపంచానికి అంతటికీ తను చక్రవర్తిగా ఉంటూ తన కింద 120 సంస్థానాలు ఉన్నాయి. ఈ 120 సంస్థానాల మీద 120 ముఖ్యులు ఉన్నారు. ఇంకో మాటలో గమనించినట్లయితే అధిపతులు. మన భాషలో అర్థం చేసుకోవడం కొరకు 120 దేశాలకు 120 ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ 120 ప్రధానమంత్రుల మీద 3 అధ్యక్షులు ఉన్నారు. ఈ 3 అధ్యక్షులు 3 ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఆ 3 ప్రెసిడెంట్స్లో మొదటివాడు దానియేలు.
ఇప్పుడు ఈ ముగ్గురు ప్రెసిడెంట్స్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు అంటే ఈ దర్యావేషు చక్రవర్తికి రిపోర్ట్ చేస్తారు. అందులో ప్రధానుడు ఎవరు అంటే దానియేల్. ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ఇట్లాంటి ప్రాధాన్యత వహించిన ఆ దానియేలు జీవితంలో మిగతా వారందరూ అసూయపడడం ఆరంభించారు. వాస్తవంగా ఆలోచిస్తే నీ స్థాయి పెరిగే కొలది నిన్ను వెంబడించే ఫాలోవర్స్ కంటే నిన్ను కొన్నిసార్లు వారికి పోటీ వస్తావేమో అనే ఒక అపోహతో కొన్నిసార్లు నీ ప్రత్యర్థులు, అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ద్వేషించేవారు, నిన్ను అసూయపడేవారే ఎక్కువ అవుతారు. దానియేలు జీవితంలో జరిగింది అదే. అసూయ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఆ యొక్క కుట్రపూరితంగా కాన్స్పిరసీని ప్లాన్ చేసి ఇప్పుడు 120 యొక్క అధిపతులు, ఒక మాటలో గమనించినట్లయితే ఆ 120 మంది అధిపతులతో పాటు మిగతా 2 అధ్యక్షులు ప్రెసిడెంట్స్ కూడా కలిసి అందరూ మూకుమ్మడిగా ప్లాన్ చేశారు. ఏమని ప్లాన్ చేశారు తెలుసా అండి? దానియేలుని ఎలాగైనా సరే అప్పగించాలి అని ప్రయత్నించారు. అయితే వారు ప్రపంచమంతా దానియేలు జీవితంలో ఏమైనా బలహీనత ఉందని చూస్తే ఎక్కడ లేదు. ఒకే ఒక బలహీనత, అదేంటంటే ఆరాధించకుండా ఉండలేడు. హిస్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఈస్ నెవర్ టు బికమ్ సైలెంట్ కమ్ వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్. ఏ పరిస్థితులు వచ్చినా సరే, ఏ శాసనం వచ్చినా సరే, ఎటువంటి మరణ దండనం లేదా మరణ శాసనం విధించబడినా సరే ఈ వ్యక్తి నోరుని మూగబుచ్చడం మా వల్ల కాదని గుర్తించారు. అదే ఆ వ్యక్తి యొక్క బలహీనతగా వాళ్ళు భావించారు. హిస్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఇస్ దట్ హీ కెన్ నెవర్ బీ సైలెంట్ వెన్ ఇట్ కమ్స్ టు గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని ఘనపరిచే విషయంలో, దేవుని యొద్ద ప్రాధాన్యత ఇచ్చే విషయంలో, దేవునికి ప్రార్థించే విషయంలో, దేవునితో తన వ్యక్తిగత బంధం కలిగిన విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడేవాడు కాదు. ఇదే తన అతిపెద్ద బలహీనత అని ప్రపంచమంతా గుర్తెరిగింది. ప్రియ సోదరి సోదరా, ఈరోజు ప్రశ్న అడుగుతా ఉన్నాను, కెన్ పీపుల్ రికగ్నైజ్ దట్ వర్షిపింగ్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ వీక్నెస్? ఈరోజు నీ ఆరాధించకుండా ఉండలేవు అనే ఆ బలహీనత కానీ ప్రజలు గుర్తిస్తే నీ అంత ధన్యుడు ప్రపంచంలో ఇంకెవరు లేరు. వాళ్ళు గుర్తించారు, ఈయన ఆరాధించకుండా ఉండలేడు, దేవునికి ప్రార్థించకుండా ఉండలేడు. ప్రపంచంలో ఏ శక్తి అడ్డొచ్చినా, ఏ శాసనం వచ్చినా, ఏ చక్రవర్తి అడ్డొచ్చినా ఈయనను ఆరాధించకుండా ఆపలేరు అనేది మాత్రం ప్రియులు మిగతా వారు అర్థం చేసుకున్నారు. మూకుమ్మడిగా కుట్ర పన్ని వారు ఏం చేశారంటే దర్యావేషు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక 30 రోజుల పాటు వారికి ఏ ప్రార్థనలు ఉన్నా, భగవంతుడు లేడు, దేవుడు లేడు, నువ్వే దేవుడివి, వారు నీకే విజ్ఞాపన చేయాలి, వారు నీకే ప్రార్థనలు చేయాలి, నిన్ను కాకుండా ఇంకెవరికైనా ప్రార్థన చేస్తే వారిని తీసుకెళ్ళి, ఇప్పుడు వారు చెప్తున్న మాట గమనించండి, 7వ వచనం. వారు ఏమంటున్నారు చూడండి, ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడును రాజా. ఈ ప్రకారముగా రాజు శాస్త్రం ఒకటి పుట్టించి ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? సింహపు గుహలో పడేయాలి, సింహపు బోన్లో పడేయాలి. వారు సింహాలు ఆకలితో పెట్టి ఎవరైతే ఈ శాసనాన్ని ఉల్లంఘిస్తారో, దర్యావేషు కాకుండా ఇంకెవరికైనా ప్రార్థన చేస్తే, ఇంకెవరినైనా ఆరాధిస్తే, ఇంకెవరికైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే వారిని తీసుకెళ్ళి ఇప్పుడు సింహపు గుహలో పడవేయాలనేది శాసనాన్ని వారు చెప్తే రాజు అనుకున్నాడు, 120 మంది అధిపతులతో పాటు ప్రధానులు కూడా 2 వచ్చారంటే దానియేలు కూడా ఉండొచ్చేమో, ఇది అందరూ కలిసి తీసుకున్న సమిష్టి తీర్మానం ఏమో అనుకొని వెంటనే సంతకం పెట్టేశాడు. అంతే, ఈ సంతకం పెట్టినట్లు దానియేలుకు తెలిసింది. లా ఒక్కసారి ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా, ప్రపంచమంతా ఒకటైంది. దేని కొరకు? అపవాది కూడా ఒకటయ్యాడు. దేని కొరకు? దేవుని బిడ్డను తన నోరు నొక్కేయడానికి, తన నోరు మూగబూచ్చడానికి, తన నోరు నిశ్శబ్దపరచడానికి ప్రపంచమంతా ఒకటైతే నువ్వు ఆశ్చర్యపోవద్దు. ఇఫ్ హోల్ వరల్డ్ టర్న్స్ టుగెదర్ యునైటెడ్లీ టు సైలెన్స్ యువర్ వర్షిపింగ్ వాయిస్ ఆర్ విట్నెసింగ్ వాయిస్, నెవర్ బీ సర్ప్రైజ్డ్. ఆశ్చర్యపడద్దు. అందరు కలిసి ఒకటయ్యారు, అపవాది వారికి తోడయ్యాడు. కలిసి ఆరాధించు ఆత్మను, తన నోటి నుంచి వస్తున్న ఆరాధన మాటలను ఎలాగైనా సరే దొంగలించాలని, మూగబుచ్చాలని వారు కంకణం కట్టుకొని రాజశాసనాన్ని జారీ చేయించారు. ప్రియ సోదరి సోదరుడా, దానియేలు జీవితంలోనే కాదు ఇది జరిగింది. అపవాది ఎవరి జీవితాన్ని కూడా విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు ఎందుకు ఆరాధించాలని ఆలోచిస్తున్నావా? యోబు జీవితంలో ఆ దేశమంతట్లో యథార్థపరుడు, సంపూర్ణంగా దేవుని చేత దీవించబడినవాడు. అలాంటి ఆయన జీవితంలో యోబు యొక్క ఆరాధనను, తన నోరును మూగబుచ్చడానికి, తన కృతజ్ఞతను ఎలాగైనా సరే తన నోరు నొక్కేయాలని అపవాది చివరికి దేవుని యొద్దకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవడం మనకు తెలుసు. దేవుని యొద్దకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఉన్న ఉద్దేశం ఒకటి ఏంటంటే, ఎలాగైనా సరే ఈ యొక్క యోబు నోరుని నేను మూగబుచ్చుతాను,
కమ్ వాట్స్ ఎవర్, బై హుక్ ఆర్ క్రూక్ ఐఎమ్ గోయింగ్ టు సైలెన్స్ దిస్ వాయిస్ ఆఫ్ వర్షిపింగ్. ఆరాధించే కృతజ్ఞత కలిగిన ఈ యొక్క నోరుని ఎలాగైనా సరే మూగబుచ్చుతాను, నేను సాక్ష్యపు నోరును నేను మూగబుచ్చుతానని అపవాది వెళ్ళాడు. దాని యొక్క పర్యవసానమే కుటుంబం అంతా ముక్క చెక్కలైపోయింది. వ్యాపార రీతిగా అతలాకుతలం అయిపోయాడు. బిజినెస్లన్నీ ఒక్కసారి మూతబడిపోయినాయి. ఉన్న ప్రాంతాలన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కాదని చివరికి తన యొక్క పనివారు ఎక్కడికక్కడికి మరణించారు, కొందరు పారిపోయిన పరిస్థితి. ఆలోచించండి, తన యొక్క హ్యూమన్ రిసోర్సెస్ ఒక్కసారి కుప్పగూలిపోయాయి, తన మెటీరియల్ రిసోర్సెస్ అన్నీ పాడైపోయాయి. సరే, ఇవి జీర్ణించుకునే లోపు ఆస్తి అంతా కూడా ధ్వంసం అయిపోయిందన్న వార్త జీర్ణించుకునే లోపు 10 మంది బిడ్డల ఆ యొక్క దుర్వార్త, మరణ వార్త ఒక్కటి జీర్ణించుకోవడానికి కాదండి, ఒకేసారి 10 దుర్వార్తలు, మరణ వార్తలు ఒకేసారి మూకుమ్మడిగా ఆయన మీద దాడి చేయనట్లు అపవాది అనుమతిస్తే ఎలాగైనా సరే నోరు నొక్కేయాలి అని అపవాది విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఓడిపోయాడు. యోబు నోరు తెరిచి ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అపవాది ఓడిపోయాడు. ఇప్పుడు అపవాది దానియేలు జీవితంలో ప్రయత్నిస్తున్నాడు. మిగతా వారు, తనను పడని వారు, తనతో పాటు పోటీ పడుతున్న 2 అధ్యక్షులు, వారికంటే ఉన్న స్థాయిలో ఉన్నాడు, కింద 120 మంది అధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ఇప్పుడు దాడి చేస్తున్నారు. ఎలాగైనా సరే ఇరికిచ్చి ఆయన ఆరాధించు ఆత్మను నోరు నొక్కేయాలని ప్రయత్నించారు. ఇప్పుడు వారి ప్రయత్నాలు చివరికి విఫలయత్నాలు అయ్యే పరిస్థితి వచ్చేసింది. కానీ చివరికి విషాద పరిస్థితి ఏంటంటే ఆ యొక్క దానియేలు యొక్క జీవితం చివరికి ఆ యొక్క సింహపు గుహలోకి తన చిరునామా మార్చబడుతుందని దానియేలుకు తెలుసు. హీ ప్రెటీ మచ్ నోస్. ఆయన చిరునామా కొన్ని క్షణాల్లో ఇప్పుడు ఆరాధించడానికి నోరు తెరిచిన మరికొన్ని కాసేపట్లో తీసుకెళ్ళి ఆ సింహబోన్లో వేస్తారని దానియేలుకి తెలుసు. అయినా సరే నోరు తెరిచి ఏమంటున్నాడు? దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఐ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలండి? ఇలాంటి పరిస్థితుల్లో థ్యాంక్స్ చెప్పడానికి ఏమైనా ఉందా? విషాదమైన పరిస్థితులు మన జీవితాల్లో ఏంటంటే, మన జీవితంలో మన ప్రత్యర్థులు కానీ, అసూయపడుతున్న వారు కానీ, వారందరూ కలిసి ఈరోజు వారు మన బలహీనత, ఆరాధించేది మన బలహీనతని, సాక్ష్యం చెప్పేది మన బలహీనతని నిజంగా వారు గుర్తుపెట్టగలరా? వారికి అర్థమైంది ఏ సమయంలో నోరు తెరుస్తాడు, ఏ టైంలో ఆయన అలవాటు ప్రకారముగా దేవుని గణపరుస్తాడు, ఎలా దేవుని ప్రార్థిస్తాడు, ఏ యాంగిల్లో ఎటువైపు చూస్తే, యెరూషలేము వైపు చూస్తూ ఆరాధిస్తారో. దీస్ పీపుల్ నో ద కన్సిస్టెన్సీ ఆఫ్ దిస్ మ్యాన్స్ వర్షిపింగ్ ఎక్స్పీరియన్స్. ఆరాధించు ఆత్మ ఈ వ్యక్తి ఎంత నిలకడగా ఉందో, ఏ పరిస్థితి కూడా ఈయనకు చెక్కు చెదరకుండా ఈయన ఆరాధన ఏది కూడా ఆపలేదనేది ప్రత్యర్థులు కూడా గుర్తెరిగారు. ఈరోజు చెప్పగలరా నీ శత్రువులు? ఈరోజు చెప్పగలరా అపవాది? ఇంత ప్రయత్నించాను ఈ బిడ్డ జీవితంలో, ఈ బిడ్డ నోరు మూగబోలేదు, దేవుని ఆరాధించడంలో నా తరంగా లేదు అని చెప్పగలరా? చివరికి ఆ మాట వారి జీవితంలో, దానియేలు జీవితంలో అనారోగ్యం ఆపలేకపోయింది, అవమానం ఆపలేకపోయింది, చివరికి దర్యావేషు రాజు శాసనం ఆపలేకపోయింది, యోబు జీవితంలో వ్యాపార నష్టం ఆపలేకపోయింది, యోబు జీవితంలో మరణ వార్తలు ఆపలేకపోయాయి, యోబు జీవితంలో 10 మంది బిడ్డలు ఒక్కసారి కనుమరుగైపోయిన వార్త కూడా ఆరాధించకుండా తనను ఆపలేకపోయింది. పౌలుని తీసుకెళ్లి చెరసాల పడేస్తే చెరసాల సంఖ్యలు ఆరాధించకుండా ఆపలేకపోయాయి. ప్రియ సోదరి ఈరోజు ఏది నిన్ను ఆరాధించకుండా ఆపుతుంది? ఈరోజు ఉదయకాలం లేచిన తర్వాత నుంచి ఏంటో నాకు ఆరోగ్యం బాగాలేదండి, నా ఫీలింగ్ బాగాలేదండి, దేవుని ఆరాధించలేనండి, నా వల్ల కావట్లేదండి, మూడంతా ఒకలాగుందండి అంటున్నావా? ఒక ఫీలింగ్ నిన్ను ఆరాధించకుండా ఆపుతుందా? ఎ టెంపరరీ ఫీలింగ్ ఈజ్ స్టాపింగ్ యూ ఫ్రమ్ వర్షిపింగ్ గాడ్. What is the priority? What is the honor that you give to worshiping God even when situations are out of control? This is what is the question for each of us to understand today. వాస్తవంగా ఆలోచిస్తే వయసు పైపడ్డవాడు, 80 సంవత్సరాల కంటే పైన వయసులో ఉన్నాడండి దానియేలు. అలాంటిది ఒంటరివాడు ఒకవైపు, 80 సంవత్సరాల కంటే పై వయసు పడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అనొచ్చు, దేవా నువ్వు ఏం చేసావని నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నేను స్తుతించడానికి నా దగ్గర ఏముందనయ్యా, ఏం బాగుందని, రూల్స్ అగెన్స్ట్ ఉన్నాయి, పరిస్థితులు తారుమారైపోయి, ఇంకా నేను ఆరాధించడానికి ఏ కారణం పెట్టుకొని ఆరాధించాలి అని దావీదు అని ఉండొచ్చు. బహుశా నేను అనుకోవడం, అయ్యా దావీదు ఎందుకు ఆరాధించాడు అని ఒకవేళ దావీదు కానీ ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఒకవేళ ఆయన హృదయ లోతులోకి వెళ్తే దానియేలు ఏమంటాడు తెలుసా? ఈరోజు ఇంత స్థిరంగా నేను ఉన్నానంటే, మానసికంగా చలించని ఆ స్థిరమైన పరిస్థితిలో ఉన్నానంటే నాకు రహస్యం తెలుసు. ఐ నో ద సీక్రెట్ హౌ టు బీ స్టేబుల్. ఏంటయ్యా నీ రహస్యం అంటే ఆయన అంటాడు,
నా జీవితంలో ఎవరు ఎన్ని కుట్రలు పన్నా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని అవరోధాలు నా మధ్యలోకి తీసుకొచ్చినా, అపవాది ఎన్ని దొంగలించాలని ప్రయత్నించినా, ఒక మాట మాత్రం నమ్ముతాను, నా జీవితంలో నా పడని వారు వీళ్ళందరూ కూడా కలిసి కుట్ర పన్ని ఒకవేళ నా యొక్క జీవితాన్ని ఈ యొక్క సింహపు గుహలకు చిరునామాగా మార్చాలని ప్రయత్నించినా సరే, అది నా సార్వభౌముడైన దేవుని యొక్క చేతిలో నుండి అనుమతి లేకుండా మాత్రం నా జీవితంలో తల వెంట్రుక కూడా రావడానికి వీలు లేదు. I know and I'm aware that all these things what are being allowed by God or whatever it is, even if my enemies or all those who are my conspirators, all of them put together, even if they do anything to me, I am assured that unless the sovereign hand of God allows it, it will not happen in my life. నా జీవితంలో ఆ యొక్క సార్వభౌముడైన దేవుడు అనుమతించకపోతే నా జీవితంలో జరగదని ప్రభా, ఇది అనుమతించినందుకు కూడా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా, నేను స్తుతిస్తున్నాను ప్రభా, ఈ పరిస్థితి అనుమతించావు, నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు త్వరలో తండ్రి ఈ శాసనాన్ని ఉల్లంఘించినందుకు, నేను ఆరాధించినందుకు తీసుకెళ్ళి ప్రభా నన్ను సింహపు గుహలో వేయబోతున్నారు, దాని కొరకు కూడా వందనాలు ప్రభా. బా, ఎంత గొప్ప ఆరాధన కదండి. అలాంటి ఆరాధన ఆరంభించడానికి ఈరోజు అలాంటి ఉన్నత స్థితిలో క్రైస్తవ్యాన్ని దేవుడు లేవనెత్తాలని ఈరోజు ఈ పరిస్థితుల్లో దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే అర్జెన్సీ వస్తుందో ఇంపార్టెంట్ని మనం కాంప్రమైజ్ అవుతాం. అర్జెంట్ అని ఇది చేద్దాం, త్వరగా చేయాలి ఇది అంటాం. కానీ దావీదు భక్తుని తెలుసు, ఎప్పుడు ఎంత అర్జెన్సీ వచ్చినా నా ఇంపార్టెంట్ పనులు మాత్రం నేను మానుకోను. ఏంటి నీ ఇంపార్టెంట్ పని? దేవుని ఆరాధించేది. ఏంటయ్యా దేవుని ఆరాధించేది? ప్రాణాలు పోతుంటే ఏం ఆరాధన అంటే, ప్రాణాలు పోతున్నా సరే, చరిత్రలు మారుతున్నా సరే, నష్టము వాటిల్లినా సరే, ఆరాధించకుండా ఉండడం నా వల్ల కాదు. నా ప్రాధాన్యత నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుతాను, అంతే. అలా తీర్మానించుకొని భీష్మించుకొని ఆ నిలబడ్డ వ్యక్తి తన విషమ పరిస్థితులు కూడా చింతించుకొని ఎలా ఉండగలిగాడండి? అదే కదా పౌలు భక్తుడు నూతన నిబంధనలో చెప్పిన రహస్యాన్ని దానియేలు భక్తుడు పాత నిబంధనలో నెరవేర్చాడు. ఫిలిప్పుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వచనాలు త్వరగా చదువుకుందాం. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన చేస్తాం. ఇక్కడ దాకా వస్తాం. రెండవది, విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. కృతజ్ఞత, ప్రభా ఇవన్నీ అనుమతించినందుకు వందనాలు ప్రభా. ఈరోజు నా పరిస్థితి ఇలా అయిందా, నీకు వందనాలు. నా భవిష్యత్తు ఇలా అయిందా, నీకు వందనాలు. నా కుటుంబం ఇలా అయిందా, నీకు వందనాలు. ఆర్థికంగా ఇలా అయిందా, నీకు వందనాలు. నా బిజినెస్ పాడైందా, నీకు వందనాలు ప్రభా. ఈరోజు ఈ విధంగా అన్ని రకాలుగా నేను గాయపరచబడ్డాను, నీకు వందనాలు ప్రభా అని చెప్తూ 7వ వచనం చూడండి. ఇలా చేస్తే ఈ 3 ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత సమ్మిళితమైతే అక్కడ వచ్చే 7వ మాట చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. బా, తలంపులకు కావాలుండే మంత్రాన్ని, సీక్రెట్ని దేవుడు బయలుపరిస్తే పౌలు భక్తుడు మనకు పరిచయం చేస్తే దానియేలు అంటాడు, నేను ఆల్రెడీ అనుభవించానండి. ఏంటి, దేని గురించి చింతపడలేదా? చింతపడలే. తీసుకెళ్ళి సింహబోన్లు వేస్తారా? వేయని పర్లేదు. సింహబోన్లు వేస్తే కూడా చింత లేదా? దేని గురించి చింత లేదండి. ఎందుకు అంత చింత లేదు? ధైర్యం ఏంటయ్యా నీది? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే తీసుకెళ్ళి ఈ యొక్క 7వ వచనంలో తీసుకెళ్ళి సింహబోన్లు వేస్తారన్నారు కదా అంటే ఆయన అంటాడు, నాకు తెలిసింది ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా నాకు తెలుసు. ఏం తెలుసు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన రాస్తాడు, ఇర్మియా భక్తుని ప్రవచనాలన్నీ కూడా కంఠోపాఠంగా నేర్చుకున్న వ్యక్తి దానియేలు. ఆయన జ్ఞాన పటిమ దేవుని వాక్యానికి ఇచ్చిన ప్రథమ స్థానం గమనిస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించి తిని. ఇర్మియా చెప్పిన అంతా కూడా నేను అర్థం చేసుకున్నా. ఇర్మియా ఏం చెప్పాడు? మనందరికీ బాగా ఇష్టమైన వచనం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 32 వర్స్ 27. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఈజ్ దెర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ విత్ మీ? నాకు అసాధ్యమైనది ఉందా? ఇది కూడా తెలుసుకున్నాడు దానియేలు. ప్రభువా, నేను నిన్ను గణపరచాలని భీష్మించుకున్నా, నాకు నువ్వు తప్ప ప్రాధాన్యత లేదు. నా పరిస్థితులు అతలాకుతలమైనా సరే ఆరాధించడం నన్ను ఏది కూడా ఆపడానికి వీల్లేదు ప్రభా, నేను ఆరాధిస్తాను ప్రభా అని ఎప్పుడైతే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుణ్ణి ఆయన నమ్ముకొని ఆరాధించడం ఆరంభించాడు. కీర్తన 57, 55, 17వ వచనం ప్రకారము, సామ్ 55 వర్స్ 17 ప్రకారం చూస్తే దినమునకు 3 సార్లు దావీదు భక్తుడు అంటాడు, ఉదయకాలము, సాయంకాలము, రాత్రి పడుకోకముందు ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తాను, ప్రతి పరిస్థితిలో నేను ఆరాధిస్తాను ప్రభు అని దావీదు ఏ విధంగా అయితే ప్రభువుని గణపరచడానికి ఇష్టపడ్డాడో దానియేలు కూడా అదే తీర్మానం చేసుకున్నాడు. అయ్యా, ఈ దృక్పథం
ఆ యొక్క ప్రతిఫలాన్ని మార్చేసింది. దిస్ అవుట్లుక్ డిసైడెడ్ ద అవుట్కమ్. దిస్ అవుట్లుక్ డిసైడెడ్ ద అవుట్కమ్. ఈ దృక్పథం చరిత్రనే మార్చేసింది. ఎంత మార్చేసిందంటే, అదే కానీ మనం కానీ ఉంటే ఏం చేసేవాళ్ళని తెలుసా అండి? అవునా, శాసనం జారీ చేశారా, దానికే ముందులేండి, ఇంకా మన లాజికల్ బ్రెయిన్, కామన్ సెన్స్ బ్రెయిన్, కొద్దిగా సగం సగం అనుభవము, సగం సగం వాక్య జ్ఞానం, సగం సగం ఒక ఫిలాసఫీ, ఇవన్నీ కలిపి మనం ఒక 5 ఆప్షన్స్ని ఎంపిక చేసుకుంటాం. మనమే ఉంటే దానియేలు పొజిషన్లో మనము నిష్ణాతులం అండి. ఎంత నిష్ణాతులం అంటే, ఐడియాలు ఇచ్చే వాళ్ళకి ఐడియాలు ఇస్తాం మనం. ఉదాహరణకు చూద్దామా, 5 ఆప్షన్స్ ఎత్తుక్కుంటాం మనంగానే ఉంటే. ఫస్ట్ ఏం తెలుసా, దానికేముందండి, ప్రార్థన చేయమన్నారు కదా. దేవునికి ప్రార్థన చేయడం వేరు, ఈయనకు విజ్ఞాపన ఇవ్వడం వేరు. రాజు కదండి, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఆ మాత్రం ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి అది మొదటి కాంప్రమైజ్ అయిపోయి, రాజా నాకు కావాల్సిన అక్కర్లను నువ్వు తీర్చు రాజా అని రిక్వెజిషన్ పెట్టేవాళ్ళం. లేదా సెకండ్ ఆప్షన్ ఏం చేసేవాళ్ళని తెలుసా, నేను ఏ ర్యాంక్ అనుకున్నావు, నంబర్ 2, నంబర్ 1 రాజు అయితే ప్రెసిడెంట్స్లో నంబర్ 1 నేను, అంటే టోటల్గా ఆర్డర్లో నంబర్ 2 ర్యాంక్లో ఉన్నా, పోయి డైరెక్ట్గా రాజుతో అప్పీల్ చేసుకుంటా. అలా చేస్తే ఒక్కసారి దర్యావేషు రాజు సంతకం పెడితే ఆయన పెట్టిన సంతకాన్ని ఆయన కూడా తిరిగి రాయలేడు అనే సత్యం దానియేలుకు తెలుసు. సో ఆప్షన్ వేస్ట్ అయిపోయేదని కూడా తెలుసు. సరే అట్లని చెప్పి దాన్ని మ్యానిపులేట్ చేసి మార్చాలనుకుంటే, ఆయన సార్వభౌమ అధికారాన్ని ఒప్పుకున్న నేను, ప్రభువారు నాకు ఏది మేలు చేయబోతాడో ఇలా ప్రయత్నించి ఎందుకు నేను అనవసరంగా ఆటంకించుకోవాలని దాన్ని కూడా వదిలేసాడు. 3వ ఆప్షన్ ఏముండొచ్చండి? 3వ ఆప్షన్ ఏంటంటే, 30 రోజులే కదా రూలు. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు సర్ది చెప్పుకుంటాం, 30 రోజులే రూల్ అండి, 30 డేసే ఏముందండి, 30 డేస్ ఆరాధన అనుభవాన్ని, నా సాక్ష్యపు అనుభవాన్ని సైలెంట్ అయిపోతానండి. 30 డేస్ తర్వాత 31st డే 30 రోజుల స్వరం కలిపి ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేదట ఆరాధిస్తా అంట. 30 డేస్ ఆప్షన్స్ తీసుకొని లైట్ తీసుకుంటాం. దానియేలు భక్తుడు పొజిషన్లో కానీ మనం ఉంటే ఖచ్చితంగా 3వ ఆప్షన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆరాధించడానికి కారణాలు ఏమున్నాయండి, ఏది అనుకున్నట్టు జరగట్లేదుగా. దేవుడు వాగ్దానాలు బోలెడు ఇచ్చాడు, ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరడానికి టైం పడుతుంది. దేవుడు ఎప్పుడైతే వాగ్దానాలు నెరవేర్పు స్టార్ట్ అయితే బ్యాంగ్తో పాటు మొత్తం ప్రపంచానికి ఒక పెద్ద కృతజ్ఞత కూడిక పెట్టి అప్పుడు దేవుడు చేసే కార్యాలు చెప్తాను కదా. ఇప్పుడు ఏముందిలే సైలెంట్ ఉంటే, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీరు, మళ్ళీ కవరింగ్ ఇస్తాం. 4వదిగా చూస్తే, వాస్తవంగా ఆలోచిస్తే మనం ఉంటే ఏమంటాం తెలుసా అండి, బాహాటంగా చేయొద్దన్నాడు కదా. నా మనసులో ఆలోచన దేవుని తెలియదేంది, ఇంకా దానికి మళ్ళీ రెఫరెన్స్లో ఒకటి యాడ్ చేస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం తెలుసా, 5 నుండి 6 వరకు మీకు తెలుసా, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని పరలోకపు తండ్రికి సైలెంట్గా ప్రార్థన చేసుకోమని చెప్పాడు దేవుడు. కాబట్టి ప్రైవేట్ ప్రేయర్ కూడా చేసుకోవచ్చని 4వ కవరింగ్ కూడా ఇవ్వచ్చు. దానిని ఇవ్వలేడా? దేవుడు ఆత్మస్వరూపి కదండి, యెరూషలేం వైపే తెరిచి చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి కొంతమంది వాదించినట్లు తను కూడా మనం ఆయన పొజిషన్ ఉంటే అదే వాదించేవాళ్ళం. కానీ అలా ఛాన్స్ తీసుకొని వాదించి సైలెంట్ ప్రేయర్తో కాంప్రమైజ్ అయి ఉంటే వచ్చే 5 నష్టాలు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడతాను. ఎంత గంభీరమైన ఆశీర్వాదాలు కుప్పగూలిపోయేవో అలా కాంప్రమైజ్ అయి ఉంటే. 5 ఆప్షన్ ఉందండి కాంప్రమైజ్ అవ్వడానికి. 5 ఆప్షన్ ఏంటంటే, మనమైతే బాగా ప్లాన్ చేస్తాం, ఇక్కడ టైట్గా ఉంది కదా, ఇక్కడ నుంచి మనము దూరం వెళ్ళిపోయి క్యాపిటల్ సిటీలో నుంచి టౌన్లోకి వెళ్ళిపోతే అక్కడ ఎవరు పట్టించుకోరండి, అంతా మన వాళ్ళే, మేనేజ్ చేసేసుకోవచ్చు. అక్కడికి వెళ్తాను, ఆ గెస్ట్ హౌస్లో తలుపులు తెరిచి యెరూషలేం వైపే చూసి ప్రార్థన చేస్తా, దానికేముందండి, సిటీ దాటిపోతే అయిపోతుంది కదా అని ఇట్లాంటి ప్లాన్లు వేసుకునేవాళ్ళం. కానీ ప్రభుకు స్తోత్రం, దానియేలు భక్తుడు ఇటువంటి అడ్డదారులు తొక్కడానికో రాజీ పడ్డానికో అలాంటి ఏమంటారు పిరికివాడు కాదో. మరి ఏందండి ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఆయన కానీ నిశ్శబ్దపరచబడి ఉంటే, ఇఫ్ హీ వాజ్ సైలెంట్, ఒకవేళ నిశ్శబ్దం అయిపోయి ఉంటే, ఈ 5 కారణాలతో రాజీపడి ఉంటే చరిత్ర గల్లంత అయిపోయేది. కానీ ఇప్పుడు ఆయన 5 కారణాలు ఎంపిక చేసుకోకుండా బైబిల్ రాస్తుంది, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనినను. 6:10 దానియేలు గ్రంథం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా యెరూషలేం తట్టునకు తెరబడి ఉండగా తన దేవుని ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. యథాప్రకారముగా ఆరాధిస్తున్నారు అంతే. బహుశా మన వాళ్ళు ఫోటో క్లిప్పింగ్స్తో పాటు క్యాప్చర్ చేసుకొని నేరుగా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. శాసనం ప్రకారము ఆ యొక్క సింహపు గుహలోకి తీసుకెళ్ళి పైనుంచి రాయి తెరిచారు. ఆ పైనుంచి పడవేస్తే ఆవురావురమని ఆకలితో ఉన్న సింహాలు కిందకి దిగకముందే కొరుక్కొని తినేస్తాయని అనుకున్నారు.
కానీ ఒక్కసారి స్క్రీన్లో ఎలా ఉందండి స్టోరీ? ఒక్కసారి చూడండి. ఆ సింహం పక్కన సింహాన్నే తలగడగా చేసుకున్నాడు. ఆ సింహపు ధైర్యం పక్కన ఈ దానియేలు హాయిగా నిద్రపోతున్నాడు. బాగా టైర్డ్ అయిపోయానండి, బ్రేక్ దొరికింది, నాకు రెస్ట్ తీసుకుంటాను, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ హెడేక్ చాలా ఎక్కువగా ఉండింది, ఇప్పుడు నేను హాయిగా వండుకుంటానని దానియేలు అక్కడ విశ్రమిస్తున్నాడు. ఇది దానియేలు యొక్క సింహపు గుహ అనుభూతి. ఒకవేళ ఈ రిస్క్ కానీ తీసుకోకపోయి ఉంటే, ఒకవేళ దానియేలు యొక్క ఆరాధన స్వరంగా మూగపోయి ఉంటే, 5 నష్టాలు, 5 ఆశీర్వాదాలు ఎలా మిస్ అయిపోయేవో, 5 ఆశీర్వాదాలు ఎలా నాశనం అయిపోయేవో, అపవాది ఎలా దొంగలించాలని ప్రయత్నించాడో, క్లుప్తంగా 5 ఆశీర్వాదాలు. ఏ పరిస్థితులైనా సరే నిలబడి ఆరాధించిన వ్యక్తికి వచ్చే 5 ఆశీర్వాదాలు, నిశ్శబ్దమైపోయే వ్యక్తికి వచ్చే 5 నష్టాలు. మొదటిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు తన కుట్ర పన్నిన వారు, తన యొక్క ప్రత్యర్థులు, తన యొక్క శత్రువులు, అసూయపడుతున్న వారి యొక్క కుట్రలు, దుష్టుల యొక్క ఆలోచనలు, దుష్టుల యొక్క పన్నాగాలు, కుట్రలన్నీ కూడా ఈయన ఎప్పుడైతే తలుపులు తెరిచి ఆరాధిస్తూ ఏది కూడా నా కృతజ్ఞత అనుభూతిని ఆపడానికి వీల్లేదని తెగించి ఆరాధించాడో, ఆరాధించేసరికే చూడండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనానికి, 6వ అధ్యాయం 24వ వచనానికి ఈ ఆరాధన చరిత్రను ఎలా మార్చిందో ఈ 2 కాంట్రాస్ట్ని త్వరగా చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రి గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను అప్ప తన మీద చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైన కనుగొనలేకపోయారు. అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందున అతనిలో లోపం కనుగొనలేమని అనుకుంటారు. ఇది ఎక్కడ కూడా మనం తప్పుపట్టలేమని చెప్పి వాళ్ళందరూ కలిసి మూకుమ్మడి కుట్రండి. ఒక్కసారి ఆలోచించండి, ఒకరిద్దరు కాదు, 2-3 వచనాల్లో చూడండి. 4వ వచనం చూడండి. దెన్ ద ప్రెసిడెంట్స్, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయం, ప్రధానులు అధిపతులు 120 మంది అధిపతులు, ప్రధానులు ఇంకా మిగతా 2 అందరూ కలిసి ఒక్కసారి ప్లాన్ చేశారండి. ఇంతమంది కుట్ర పన్నే వారు తన పక్కన వెన్నుపోటుదారులుంటే ఈయన ఆరాధన తెగించి చేసిన ఈయన ఆరాధన సాక్ష్యపు జీవితం ఆ వారి చరిత్రను ఎలా మార్చింది తెలుసా అండి? చూడండి ఒక్కసారి. దుష్టులకు రావాల్సిన తీర్పు ఈయన నోరు తెరిచి ఆరాధించడం ద్వారా ఆసన్నమైంది. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ వాజ్ అ వెరీ సివియర్ జడ్జ్మెంట్ ఫర్ ఆల్ ద కాన్స్పిరేటర్స్, ద ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ హీ ఎంజాయ్డ్ ఇన్ హిస్ లైఫ్. ఒకవేళ ఆలోచించండి, ఆరాధించకుండా సైలెంట్గా ఉండిపోయి ఉంటే, ఒక్కసారి మీరే ఆలోచించండి, ఆరాధించకుండా సైలెంట్గా ఉండిపోతే జీవితాంతము వారు ఈయనని ఎలా తొక్కాలా, ఎలా పాడు చేయాలా, ఎలా నిందించాలా అని పక్కన బల్లెబులాగా నిలబడి ఎప్పుడు కూడా కొరకరాని కొయ్యలాగా, వెన్నుపోటు దారులాగా తన జీవితం అంతా వారితో పోరాడాల్సి వచ్చేది. కానీ ఒక్క స్ట్రోక్ అండి, ఆరాధించిన ఒక్క స్ట్రోక్తో ఒకేసారి హోల్సేల్గా ఆయన కుట్ర పన్ని వారు, ద్వేషించిన వారు, అసూయపడ్డవారు అందరూ హోల్సేల్గా వాళ్ళకి వచ్చిన జీతం ఏం తెలుసా? 24వ వచనం కలిసి చదువుదాం. 6వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుదాం. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసానంట, చూర పౌడర్ చేసేసే. రాకముందే, కింద రాకముందే, వారు కిందకు రాకముందే మధ్యలోనే ఆంధ్రవేలో స్టోరీ అయిపోయిందండి హోల్సేల్గా. ఎందుకు ఎదిగిందిదా? ఎందుకు ఇలా జరిగింది? ఆయన సైలెంట్గా ఉండిపోతే వారికి ఏమీ జరిగేది కాదు. ఆయన ఆరాధించకుండా మౌనంగా ఉండిపోతే తన ప్రత్యర్థులు, శత్రువులు, జీవితాంతం కుట్రదారులు తన పక్కనే ఉండేవారు. మనం కొన్నిసార్లు ప్రాణం చేస్తాం ఆశాపులాగా. మన ప్రాబ్లం కూడా అదే, దేవుని మీద ఎప్పుడు ఏడిపే. ఏంటో దేవుడు నా శత్రువులను బాగా దీవిస్తున్నాడు, నాకేం చేయట్లేదు, వాళ్ళంతా బాగున్నారు, పగవారంతా బాగవుతున్నారు, నాకే బాగా అవ్వట్లేదు. ఎప్పుడు ఏడిపే. ఏడుపున్నంత వరకు దేవుడు కార్యం చేయడు. చూద్దామా బైబిల్లో 73వ కీర్తన 21 3వ వచనం చదువుదాం. మనకు కూడా ఈరోజు బాధ ఉండొచ్చు, ఇదేంటండి ఇంత దుష్టుడు దుర్మార్గుడు ఇంత వర్ధిల్లుతున్నాడు ఏంటని. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. కొన్నిసార్లు దైవజనులకు కూడా వస్తుంది, దేవుని బిడ్డలకు కూడా వస్తుంది. ఇదేంటండి మేము ఇంతగా దేవుని సేవిస్తున్నాం, ఇంతగా దేవుని నిలబడ్డాం, మాకేమో కష్టాలు, మాకేమో సింహబోన్లు, వీళ్ళకేందండి అంతా బాగుంది, ముట్టిందంతా 3 పూల 6 కాయలు అవుతున్నాయని కొన్నిసార్లు బాధపడతాం. బైబిల్లో చూడండి,
ఇప్పుడు ఆయన బాధ ఎక్కువైపోయి 25వ అధ్యాయానికి వచ్చేసరికి మనసులో గాయమైందట. 73వ కీర్తన 16వ వచనం 16th వర్స్. అయినను దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు, దాని తర్వాత వచ్చిన చూడండి, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతం గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. కొన్నిసార్లు ఆయాసం అంత ఇంత ఉండదండి. మనం పడ్డ బాధ కంటే అవతల వాడు బాగుపడుతున్నాడు, మేమేమో బాగుపడట్లేదు, మేము ఇంతగా దేవుని కోరుకుంటే మాకెందుకు ఈ కష్టాలు, ఇదేంటండి అని అర్థం కాక ఈ ఆవేదనతో ఆయాసం ఎక్కువ అవుతుంది. పరిస్థితి అలాగే అయింది. దానియేలు ఆసాపు అంటాడు, నాకు హృదయంలో ఆయాసం ఎక్కువైపోయింది. నిరీక్షణ ఉంటుంది అన్ని ఉంటుంది, కానీ ఆయాసం మాత్రం బాగుంటుంది. ఏంటండి వాళ్ళకి బాగా జరుగుతున్నాయి, నాకెందుకు బాగా జరగట్లేదని బాగా గాయపరచబడి ఆయాసం ఉంటే అంతవరకు ఆరాధించలేకపోయాడు. నోరు మూగపోయింది, నోట్లోంచి మాట రావట్లేదు. మనకు కూడా కొన్నిసార్లు కదా, రాలేదండి మా ఆరాధన నా వల్ల కాదండి, ఏముందని చేయాలండి, అంతా దుర్మార్గులు, ప్రపంచమంతా దౌర్జన్య కాండే ఉందండి, నీతిమంతుడు యథార్థపరులు ప్రేమించే వారికి ప్రపంచంలో చోటు లేదండి అని మళ్ళీ పైన ఒక పల్లవి రాసుకొని, ఏంటండి ప్రపంచం అంతా దుర్మార్గుల వైపే తిరుగుతుందండి, అంతా మనల్ని దేవుడు వదిలేశాడండి అని ఇట్లా బాధపడుతుంటా. దేవుడు కార్యం చేయడు. నువ్వు ఏడుపు కొట్టు ముఖం పెట్టుకున్నంత వరకు దేవుడు కార్యం చేయడు. వీరనొచ్చి ఏంటి ఇంత ఘాటుగా అంటున్నారని చూడండి. కీర్తనకాడు అంటాడు, ఆసాపు అంటాడు, ఆయన ఆయాసం అయిపోయింది, హృదయం బరువు ఎక్కిపోయింది, వేదనకరంగా అయిపోయింది. అప్పుడు 17వ వచనం చూస్తాం, 73వ కీర్తన 17వ వచనం. అప్పుడు ఏం చేశాడు, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి అక్కడికి వెళ్ళి ఆరాధించి ప్రభు యొక్క సన్నిధిని ఆనందిస్తూ వారి అంతము గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. దానియేలు మూగపోయి ఉంటే ఆయాసంతో కొనసాగుతూ ఉండేవాడు. ఏమైనా పర్లేదని ఆరాధించడం ఆరంభించాడు. 25వ వచనం చూడండి, 25, 26 త్వరగా చదువుకుందాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ప్రభు నువ్వు నాకుంటే చాలు, ఇదేది నాకు అవసరంలే. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. 27వ వచనం చూడండి, ఈ మాట చెప్తుంటాడు, నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విసరించు వారిని అందరినీ నీవు సంహరించదవు. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరి పరిస్థితి నాశనం చేస్తావు ప్రభా, నేను కంగారు పడాల్సిన అవసరం లేదయ్యా అని అప్పుడు అర్థం చేసుకున్నాడు ఆసాపు భక్తుడు. అప్పుడు ముందుకెళ్ళి అంటాడు, ఇవన్నీ ఆరాధించి, అయ్యా ఆకాశం నీవు తప్ప నాకు నువ్వు ఉంటుంటే నాకు ఏది అక్కర్లేదు ప్రభా అని ఆరాధిస్తే అప్పుడు హృదయం ఏమైందండి, శాంతించింది. ఈ విధంగా ఆలోచిస్తే సద్భక్తితో బతుకను ఉద్దేశించిన వారికి శ్రమ. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 2 తిమోతి చాప్టర్ 3 verse 12 చూస్తే బైబిల్లో స్పష్టంగా రాస్తుంది, అయ్యో దేవుని కొరకు నిలబడాలని ఆశపడితే నాకెందుకు కష్టాలు వస్తున్నాయండి, ఏందండి ఇన్ని బాధలు అంటే అవి వస్తున్నాయంటే నువ్వు దేవుడు ఏర్పాట్లు ఉన్నావని. యు ఆర్ ఇన్ ద పర్ఫెక్ట్ కాలింగ్ ఆఫ్ గాడ్, దేర్ ఫార్ గాడ్ ఈజ్ అలవింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. తిమోతికి పౌలు ముందే హెచ్చరించాడు. అందుకొరకు కొన్నిసార్లు ప్రజలు మనకు వ్యతిరేకంగా కుట్రదారులు మొత్తం ప్రపంచం ఒకటే దానియేలుని నోరు మూగబుచ్చాలని ప్రయత్నిస్తే ఈయన ఆరాధించడం ద్వారా చివరికి వారు ఏదైతే విత్తుకున్నారో అదే కోసుకున్నారో, వారు ఏదైతే తవ్వుకున్నారో. సామెతలు 26వ అధ్యాయం 27వ వచనం, గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొరలించు వాని మీదికి అది తిరిగి వచ్చును. ఇప్పుడు గుంటను తవ్వారు, సింహబోన్ రెడీ చేశారు, సింహబోన్ రెడీ చేసిన వాళ్ళనే తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడండి, అక్కడ పడేశారు. రాతిని తొలిపించినోడే తీసుకెళ్ళి లోపల పడితే రాతి క్లోజ్ చేశారు. ఒక్క మాటలో ఆలోచిస్తే సింపుల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే వారందరి హోల్సేల్ చరిత్ర ఈ ఆరాధనతో ఏమైందంటే దేవుని తీర్పుకి పాలైనరు. ఈరోజు నీ ఆరాధన నీ ప్రత్యర్థులకు తీర్పును ఉరికంబాన్ని ఎక్కిస్తున్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకు బైబిల్లో చూడండి, ఫరో నైల్ నదిని సిద్ధపరచుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు పుడితే బిడ్డలందరినీ నైల్ నదిలో పడేయాలని ప్రయత్నిస్తే ఏది సిద్ధపరచుకున్నాడో చూడండి. దేవుడు ఫరో సైన్యం అంతటిని, ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సైన్యాన్ని ఈయన నైల్ నది సిద్ధపరిస్తే దేవుడు ఆయన వాళ్ళు ఎర్ర సముద్రం సిద్ధపరిచారు. తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడండి, ఎర్ర సముద్రం పడేశాడు. మొదటిగా బిడ్డ పుడితే చంపేయాలని చెప్పి ఆర్డర్ చేస్తే చివరికి దేవుడు పస్కా పండుగ రోజు మరణదూతను పంపించి ఐగుప్తు దేశం యొక్క పెద్ద కుమారులు జ్యేష్ఠ కుమారులు అందరిని ఒక్కసారి హోల్సేల్గా ధ్వంసం చేశాడు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే వారు ఏది దోవుకుంటే దాంట్లోనే పడతారు. హామాను ఉరికమ్మాన్ని సిద్ధపరిచాడు, ఆయనే ఎక్కాడు. ఎస్తేరు యూదులకు విడుదలను పొందారు. బైబిల్లో చూస్తే సౌలు కత్తిని సిద్ధపరచుకున్నాడు, చివరికి దాంతో దావీదును చంపాలని కూడా దావీదు మాత్రం ఆరాధిస్తున్నాడు. ఆరాధన సౌలు యొక్క ఉరికంబాన్ని దావీదు యొక్క ఆరాధన సిద్ధపరిచింది. బైబిల్లో చూస్తే ఇలా వందల కొద్ది ఉదాహరణలు మనము చూడవచ్చు. అయితే మన ఆరాధన మన చరిత్ర కాదండి, మన చరిత్ర కాదు, మన ప్రత్యర్థులు నామరూపాలను లేకుండా తుడిచేసేది మన ఆరాధన. కానీ ఎప్పుడు ఆరాధించాలి అన్న ఇంత కాదు, ఏమి కానప్పుడు
తీసుకెళ్ళి సింహబోన్లో వేస్తారని తెలిసినప్పుడు దేవునికి స్తుతించగలవా? అది చేసి చూడు, చరిత్ర మారకపోతే దానియేలుని అడుగుదాం అందరం కలిసి. రెండో మాట చూద్దాం. ఈ ఆరాధన దావీదు యొక్క ప్రాబ్లమ్ని ప్రొక్లమేషన్గా మార్చింది, సమస్యను సాక్ష్యంగా మార్చింది. ఏంటండి? దిస్ వర్షిపింగ్ ఎక్స్పీరియన్స్ టర్న్డ్ హిస్ క్రైసిస్ ఇంటూ ఆనర్, డేంజర్ ఇంటూ డిక్రీ, అండ్ క్రైసిస్ ఇంటూ కన్ఫెషన్, అండ్ ప్రాబ్లమ్ ఇంటూ ప్రొక్లమేషన్. ఒకసారి ఆలోచిస్తే దానియేలు గురించి అంతవరకు సమస్య, కానీ ఆ సమస్యను ఎదుర్కొని ఆరాధిస్తే ఏమైందండి? దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు రాజు. ఎవరో కాదండి, దారిలో పోయే దానే కాదు సాక్ష్యం ఇచ్చేది, దేశం యొక్క ప్రపంచ దేశాల యొక్క చక్రవర్తి ఇప్పుడు సింహబోనం బయట నిలబడి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూడండి, 20th verse అందరం కలిసి చదువుకుందాం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? అన్నిటికంటే హైలైట్గా లైన్ చూస్తే, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, డానియల్ సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. బా, ఏం సాక్ష్యం కదండి! జీవం గల దేవుని సేవకుడా? సరే, 120 దేశాల అధిపతి, అధ్యక్షుల మీద పైన చక్రవర్తి ఈరోజు ఆ సాక్ష్యం ఇస్తే, ఒక్కసారి ఇంకొక స్టోరీ ఆలోచిస్తే, ముందు రోజు న్యూస్లో ఏమొచ్చిందొచ్చండి? దానియేలు, దేశంలో నంబర్ 2 ర్యాంక్లో ఉన్న దానియేలు చివరికి సింహపు గుహ పరిస్థితి, మొండికి పోయి దేవుని ఆరాధించాలనే ఆ మూర్ఖ వైఖరితో చివరికి సింహబోన్ పాలైన దానియేలు అని హెడ్లైన్స్ ముందు రోజు వస్తే, నెక్స్ట్ డే రోజు సెన్సేషనల్ న్యూస్. రాజు బయట ఉన్న ఫోటో, సింహబోన్లో చూస్తే దానియేలు పైకి వస్తున్న ఫోటో పెట్టేసి హెడ్లైన్స్ ఎక్కడ చూసినా 120 దేశాల్లో హెడ్లైన్స్ అదే. అందరు భాషల్లో మాట్లాడుకుంటున్నాడు. పొద్దున న్యూస్ పేపర్ వాడు వేసేవాడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఏంటండి న్యూస్, ఏంటండి అదేంటి న్యూస్ అని. ఏంటి న్యూస్ అంటే, అరే పెద్ద సమస్య అండి దానియేలుకి లెక్క ప్రకారం, కానీ ఆయన నోరు తెరిచి ఆరాధించాడట. ఆరాధిస్తే వాస్తవంగా తీసుకెళ్ళి సమస్యలో పడేస్తే ఆ సమస్య తనకు సాక్ష్యంగా మారింది. హిస్ ప్రాబ్లమ్ బికేమ్ ఎ రీజన్ ఫర్ ప్రొక్లమేషన్. ప్రపంచ చరిత్ర మాట్లాడుకుంటున్నారు. ఏంటండి దానియేలు స్టోరీ అంటే, పొద్దున పాపం చదువు వచ్చినోడు రానోడు, చదువు రానోళ్ళు పట్టుకొని, ఏంటి న్యూస్, ఏంటిది, ఇదేంటి సింహం ఉంది, దానియేలుగా మన ప్రెసిడెంట్గా అనిపిస్తున్నాడు, ఏంటిది అంటే, తెలీదా నీకు స్టోరీ? వాళ్ళ దేవుణ్ణి ఆరాధించాడని చెప్పి తీసుకెళ్ళి లోపలేస్తే ఆ సమస్య ఈరోజు సాక్ష్యంగా మారింది. హెడ్లైన్స్లో సింహాలను జయించిన జగజ్జేత అనే చరిత్ర టైటిల్స్తో పాటు దానియేలు బయటకు వస్తున్నాడు. ప్రతి న్యూస్ పేపర్లో ఎక్కడ చూసినా ఆశ్చర్యపరిచే వార్తలు దానియేలు గురించి సాక్ష్యం వస్తూ ఉంది. ప్రియ సోదరి సోదరుడా, ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చివరికి న్యూస్ పేపర్లో లిఖితం అయితే ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుడేస్ వేస్ట్ పేపర్ అని మనకు తెలుసు కదా. తర్వాత ఎవరు పట్టించుకోరు, దాన్ని పొట్లాలు చుట్టడానికి పనికి వస్తుంది. కానీ దేవుడు నిత్య చరిత్ర మారుస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 ఏమని రాశాడు, ఏం సాక్ష్యం ఇచ్చాడు? 33-34 హెబ్రీయుల రాసిన పత్రిక. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. సింహాల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలిరి, అన్యుల సేనలను పారద్రోలిరి, రాజ్యములను జయించాడు. తన విశ్వాసముతో ప్రభుని ఆరాధించే ఆరాధికుని యొక్క చిరునామా తన సమస్య సాక్ష్యంగా మారింది. హిస్ ప్రాబ్లమ్ టర్న్డ్ ఇంటూ ప్రొక్లమేషన్ బికాస్ ఆఫ్ హిస్ వర్షిపింగ్ ఎక్స్పీరియన్స్. మొదటిగా ఆయన ఆరాధించు అనుభవం తన ప్రత్యర్థుల చరిత్రను మట్టి కరిపించింది. రెండవది, తన సమస్యను సాక్ష్యంగా మార్చింది. మూడవది, దేవదూతను దగ్గరకు తీసుకొచ్చింది. ఇట్ బ్రాట్ ద ఏంజల్ ఇన్ టు హిస్ యాగనీ. దేవదూతను ఎక్కడ తీసుకొచ్చిందండి? తన దగ్గర తీసుకొచ్చింది. మన ఆరాధన దేవదూతల్ని తీసుకొస్తుందనే దానికి చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ఆరాధన లేని ప్రాంతం ఏది తెలుసా అండి? నరకం. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు, పళ్ళు కొరుకుట, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నరకం అని. పరలోకంలో ఏముంటుందండి? నిత్యము కొనియాడుతూ ఉంటారు. దూతలు ఎక్కడ ఉండాలని ఆశపడతారండి? పరలోకంలో ఉండాలని ఆశపడతారు. నరకంలో దూతలు ఉంటారా? వాళ్ళు ఉంటారు, వాళ్ళ దూతలు. పరలోకం ఉండేది ఎవరండి? దేవదూతలు. వారు ఉండే వాతావరణంలో స్తుతుల మూలముగా సింహాసనాసుని గణపరిచే అనుభూతున్న వారే దూతలు. అలాంటి దూతలు నిత్యము కొనియాడుతున్న వారు ఎవరి దగ్గర ఉండాలని ఇష్టపడతారు తెలుసా? బైబిల్ చూడండి, 34వ కీర్తన 7వ వచనం. దేవుని యొక్క దూత ఎవరిని విడిపిస్తాడు? బైబిల్ గమనిస్తే 34వ కీర్తన 7వ వచనం త్వరగా చదువుకుందాం, ముందుకు వెళ్ళిపోతాం. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా
యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆ దూత కావలి కాస్తాడు. ఆయన ఆరాధించే వారి చుట్టూ దూత కావలి కాస్తే ఆ దూత కావలి కాస్తున్నప్పుడు ఆయన ఆరాధన అనుభూతి చూస్తే చూడండి ఎంత విడ్డూరంగా రాస్తుంది చూడండి. వాస్తవంగా దర్యావేషు రాజు కదా, ఆయన సింహాసనం ఉన్నాడు. ఆయన మూడు బాగలేకపోతే మ్యూజిక్ ఆయన మూడు బట్టి టోన్ మారిపోతూ ఉంటుంది. ఆయన బాధలు ఉంటే బాధ ట్యూన్ వాయించాలి, ఆయన సంతోషం ఉంటే సంతోషంగా వాయించాలి, పెయిన్ బయటకు రావాలంటే పాపం ఇంకా మ్యూజిక్ వాయించే వాళ్ళు చచ్చినట్లే. అలాంటి దర్యావేషు రాజు యొక్క సుఖభోగాలంతా ఈయనేమో ఇక్కడ ఆరాధిస్తున్నాడు. ఎవరండి? ఎవరు? దానియేలు. ఎక్కడ? సింహపు గుహలో. ఇప్పుడు రాజసింహాసనం కూర్చున్న దర్యావేషు పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపాలని తన మనసులో దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతడు విడిపించుటకు ప్రయత్నము చేసెను. 18వ వచనం చూద్దాం. అంతటి రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం, ఫాస్టింగ్ ప్రేయర్, నాట్య వాయిద్యములను జరగనీయలేదు. ఎంటర్టైన్మెంట్ లేదు, మ్యూజిక్ లేదు, టీవీ షోస్ లేవు, అన్నీ క్లోజ్ అయిపోయాయి. అతనికి నిద్ర పట్టక పోయెను. నిద్ర లేదు, తిండి లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, మనసంత ఆయాసం. ఎవరికండి? దర్యావేషుకి. వాస్తవం ఎవరికి ఉండాలి ఇవన్నీ? లోపల సింహబోన్లో బాధపడుతున్న దానియేలుకు ఉండాలి. కానీ దానియేలు దగ్గర దూతుంటే ఆయన రూపురేఖలు మారిపోయాయి, అనుభూతి రేఖలు మారిపోయాయి. పెయిన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్లెజర్ జస్ట్ బికాస్ ఏంజల్ వాస్ ప్రెజెంట్. అంటే దేవదూత ఉంటే అనుభూతి మారిపోతుందా? మారిపోతున్న ఉదాహరణ ఇదే. దేవదూత లేకపోతే సింహాసనమే కూర్చుంటే కూడా దర్యావేషు నిద్ర రావట్లేదు. మన పరిస్థితి అంతే. కర్రలోని బెడ్, ఏసీ, అన్ని రిమోట్స్ కంట్రోల్ చేతులు ఉంటాయి కానీ నిద్ర పట్టదు. కానీ దానియేలు సింహబోన్లో ఒకసారి ఫోటో చూద్దాం. బహుశా ఈ ఫోటో చూస్తే దానియేలు అండొచ్చు అక్కడ సంతోషంగా ఉన్నప్పుడు, దేవదూత పక్కన ఉన్నప్పుడు. దేవదూత వచ్చింది దేని కొరకు అండి? సింహాలను మూయబుచ్చడం కాదు. దానియేలు పాపం ఒంటోడు అయిపోతాడు, కంపెనీ ఇవ్వాలని చెప్పి దేవుడు తన దూతను పంపిస్తే ఇద్దరు మాట్లాడుకొని దేవదూత అండొచ్చు, దానియేలు పడుకున్నాను, నువ్వు రెస్ట్ తీసుకో, చాలా టైర్డ్ అయిపోయావు అంటే, గుడ్ నైట్ దేవదూత, ఏంజల్ గుడ్ నైట్ అని చెప్పి ఇప్పుడు దేని మీద పిల్లో చేసుకున్నాడండి? సింహాన్నే పిల్లో చేసుకొని హాయిగా పడుకున్నాడు. ఆ సింహం పాపం ఎక్కువ షేక్ అయితే డిస్టర్బ్ అవుతాడు ఇక్కడ హీరో. కాబట్టి ఎంత కష్టపడిందో, దానికి ఆకలి లోపల, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఈయన మాత్రం బాగా గురకొట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుని ఆరాధించేవారు విషమ పరిస్థితులు ఏం చేస్తారండి? విశ్రాంతి పొందుతారు. దేవదూత అనే వారి దగ్గరకు లాక్కొస్తారు. దే కెన్ బ్రింగ్ ఏంజల్స్ ఇన్ టు దెర్ యాగనీ అండ్ దట్స్ వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. అదే కదా పౌలు చేసింది, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చేసింది ఏంటండి? వారు ఆరాధించడం ఆరంభిస్తే 4వ వ్యక్తి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారే అగ్నిగుండంలో ప్రవేశించాడు. సరే, పౌలు జీవితం తీసుకుంటే 2వ తిమోతి 4వ అధ్యాయం 16-17 వచనాలు. 2 తిమోతి చాప్టర్ 4:16 and 17. ఇప్పుడు పౌలు పరిస్థితి కూడా చూస్తే, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడూ నా పక్షం నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి ఇది వరకు నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహపు నోట నుండి విడుదల పొంది తిని. సింహపు నోటి నుంచి ఎలా విడుదల పొందాడండి అని అంటాడు. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాను. ఆరాధించేవాడు దేవుని ఎక్కడ తీసుకొస్తాడు తెలుసా? తన సమస్యలకు తీసుకొస్తాడు. సమస్య మార్చు ప్రభా అని ప్రార్థన చేసేదానికంటే పవర్ఫుల్ ఏంటి తెలుసా అండి? ఈ సమస్య అనుమతించినందుకు వందనాలు ప్రభా, నీ చిత్తానికి తల వంచుతున్నాను ప్రభా. అందుకొరకు రాసాం, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తంనకు తల వంచితే. ఏం చేస్తావు చేసుకో ప్రభా, నీ ఇష్టం ప్రభా, ఏమైనా చేసుకొని ఆరాధించడం ఆరంభిస్తే దేవదూత పరలోకంలో కాదండి, సింహపు గుహలోకి వచ్చేసాడు. దేవుడే సింహపు నోర్లను మూయించడానికి పౌలు పక్కన నిలబడి బలపరిచాడు. యువర్ వర్షిప్ కెన్ బ్రింగ్ ఏంజల్ ఇన్ టు యువర్ యాగనీ. నీ ఆరాధన దేవదూతను నీ దగ్గరకు తెస్తుంది. 4వదిగా, నీ ఆరాధన ప్రతికూల పరిస్థితిని వర్ధిల్లే పరిస్థితిగా మారుస్తుంది. ఇట్ కెన్ టర్న్ యువర్ అడ్వర్సిటీ ఇన్ టు ప్రాస్పెరిటీ. ఎలా తెలుసండి? మిగతా వాళ్ళ కెరియర్ అంతా క్లోజ్ అయింది, మిగతా వాళ్ళందరూ కాంపిటీషన్ ఫీల్ అయిన వాళ్ళ కెరియర్ అంతా ఒక్కసారి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే సింహపు గుహ. మరి ఈయన కెరియర్ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. డానియల్ చాప్టర్ 6:28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కొరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. మిగతా వారు ప్రతికూల పరిస్థితిలో చితికిపోయారు, ఆరాధికుడు మాత్రం వర్ధిల్లుతూ ఈ రాజే కాదండి, చివరికి కొరేషు తర్వాత వాగ్దాన దేశానికి యూదులందరూ తిరిగి బయలుదేరారు, విడుదల పొందారు. అంతవరకు ఉండి కళ్ళ ముందు చూడగలిగాడు. రాజ్యాలు మారిపోతున్నాయి, రాజులు మారిపోతున్నారు, కానీ ఆరాధికుని యొక్క స్థితి మాత్రం స్థిరపరచబడి
చెక్కు చెదరని స్థాయిలో దేవుడు ముద్రించాడు. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ వెన్ యూ వర్షిప్ గాడ్ ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్స్. ఆఖరిగా చూస్తే, ఒకసారి ఈ వ్యక్తి కానీ మూగబోయి ఉంటే, ఇఫ్ హీ హ్యాడ్ బికమ్ సైలెంట్, ఆలోచించండి, దేవుడు కొందరు ఏర్పరచుకొని ఎవరికి పడితే వారికి అగ్నిగుండాలు తోస్తే అందరూ విశ్వాస వీరులు గారండి, విశ్వాసఘాతకులు అయిపోతారు. అగ్నిగుండం అంటే ఎవరికి పడితే వాడికి అగ్నిగుండాలు దేవుడు అనుమతించాడు. షడ్రక్ మెషక్ అబద్ధంగో అగ్నిగుండం తీసుకెళ్ళి విశ్వాసము, యూదుల విశ్వాసము, కొన్ని వందల మంది, వేల మంది, కోట్ల మంది విశ్వాసాన్ని దేవుడు స్థిరపరిచాడు. మొదటి అనుభూతి. రెండవ అనుభూతి తీసుకొస్తే, దానియేలుని సింహభూమిలోకి వేసి కోట్ల మంది విశ్వాసాన్ని స్థిరపరిచాడు. ఎందుకంటే మూడోదిగా, కొరేషు రాజు రాబోతున్నాడు. ఇప్పుడు వారు వాగ్దాన దేశానికి తిరిగి బయలుదేరి విడుదల పొంది వెళ్ళాలి. ఈ విడుదలను ఇర్మియా భక్తుడు ముందే ప్రవచించాడు. దాన్ని వీళ్ళు నమ్మగలగాలి. ఆ నమ్మడానికి కొరకు, వార విడుదల కొరకు ఈ రెండు ఉదాహరణలు పెట్టి దేవుడు ఏం చేశాడు? వారిని స్థిరపరిచాడు. ఒక్కసారి ఆలోచించి ఈ పాయింట్తో ముగించాలని ఆశపడుతున్నా. ఒకవేళ దానియేలు నాకేముందులే, ఇది నా పర్సనల్ లైఫ్ కదా, రాజీ పడిపోతా, సైలెంట్ అయిపోతా 30 రోజులు అని సైలెంట్ అయిపోయి ఉంటే, దానియేలు ఆ యొక్క రాజశాసనానికి భయపడి మూగబోయి ఉంటే, 30 రోజుల తర్వాత రూల్ పర్మనెంట్ అయ్యే ప్రాసెస్లో దాన్ని ఎవరు కూడా శాసనాన్ని తిరిగి రాయలేకపోయేవారు కాదు. వాస్తవంగా ఆలోచిస్తే ఆ శాసనాన్ని తిప్పి రాయగల సామర్థ్యం దానియేలు లాంటి వీర చరిత్ర గల వారికి ఉంది, కానీ ఎవరికి పడితే వాళ్ళకి లేదని. ఒకవేళ దానియేలే రాజీపడి ఉంటే, ఒక మాటలో చెప్పాలంటే దానియేలు నోరు మూగబోయి ఉంటే, ఈ మాట చెప్పడానికి బాధపడుతున్నా. ఒకవేళ దానియేలు నోరు కానీ మూగబోయి ఉంటే, దానియేలు కుటుంబం, దానియేలు యొక్క సంఘం, యూదుల చరిత్ర, ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా నోరు మూగబోయేది. ఒక్కడు నిలబడ్డాడు, శాసనాన్ని మార్చేశాడు. రెండు ఆప్షన్స్ అండి యూదులకి. శాసనం ఉంటే దానికి ఒబే చేయాలి, ప్రాణాలు కోల్పోవాలి, చెతికిల పడిపోయేవారు. లేదా అడ్డం తిరిగితే ప్రాణాలు కోల్పోయేది, లేదా కాంప్రమైజ్ అయిపోతే యూదుల విశ్వాసం అంతా ఘాతకులైపోయేవారు. ఈరోజు మాట చెప్పాలని ఆశపడుతున్నా. యువర్ సైలెన్స్ ఆఫ్ వర్షిపింగ్, యువర్ సైలెన్స్ ఆఫ్ విట్నెసింగ్ will silence your entire family and your community and the people hanging around you. ఈరోజు నువ్వు మూగపోతే, నేను చెప్పకపోతే ఏంటండి, నేను ఆరాధించకపోతే ఏంటండి, నేను ప్రభు కొరకు సాక్షిగా నేను కామెంట్ పెట్టకపోతే ఏంటండి అంటే, నీ మౌనం, నీ నిశ్శబ్దం నీ కుటుంబం యొక్క నిశ్శబ్దానికి కారణమవుతుంది. ఒకవేళ ఏంట్లే అండి, ఈ రూల్ని ఎవరు మార్చగలరని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి ఉంటే, ఆ లా నల్లిఫై అయ్యేది కాదు. నల్లిఫై కాకపోతే అనేకులు యూదులు నిలబడాలనుకున్న వాళ్ళు ప్రాణాలు పోయేవి, లేదా రాజీ పడిపోయి విశ్వాస భ్రష్టత్వానికి, విశ్వాసఘాతకత్వానికి ఈ ఒక్క వ్యక్తి యొక్క నిశ్శబ్దం కారణమయ్యేది. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రపంచంలో అన్ని శక్తులు ఒకటే, అపవాదు ఒకటే. ముఖ్యంగా నీ నోరు నొక్కాలని ప్రయత్నిస్తుంటే, నీ నిశ్శబ్దం మీద నీ కుటుంబం నిశ్శబ్దం కూడా ఆధారపడుతుంది. నీ సాక్ష్యం మీద కుటుంబ సాక్ష్యం ఆధారపడుతుంది. నీ ఆరాధన అనుభూతి మీద కుటుంబం ఆరాధన అనుభూతి ఆధారపడుతుంది. మీరు అనొచ్చు, అదెలా సాధ్యం అంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగో, దానియేలు వీరిద్దరిని సిద్ధపరిచి యూదుల చరిత్ర దేవుడు మార్చాడు. వన్స్ అగైన్ లెట్ మీ రిమైండ్ యూ, యువర్ సైలెన్స్ ఈజ్ ఫేటల్ అండ్ యువర్ సైలెన్స్ డిక్టేట్స్ ద సైలెన్స్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ యువర్ పీపుల్ హ్యాంగింగ్ ఆన్ యూ. ఒక మాటలో చెప్పాలంటే, దానియేలు యొక్క విశ్వాసం ఎంత స్థాయికి వచ్చింది తెలుసా అని ప్రభావితం చేసింది. కొన్ని లక్షల కోట్ల మంది విశ్వాసాన్ని ఈరోజు శాసిస్తుంది. నీ నిశ్శబ్దం నీ కుటుంబ నిశ్శబ్దానికి కారణమవుతుంది. నీ నిశ్శబ్దం నీ యొక్క సంఘ నిశ్శబ్దానికి కారణమవుతుంది. నీ నిశ్శబ్దం నీ మీద ఆధారపడ్డ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని నిశ్శబ్దపరుస్తున్న సత్యాన్ని మరొకసారి దేవుని దాసుని జ్ఞాపకం చేస్తున్నా. ఆ రోజు ఒక్కరోజు దాన్ని నిలబడకపోయి ఉంటే, పరిస్థితుల్లో నోరు తెరిచాయా నేను స్తుతిస్తున్నాను ఒక మాట చెప్పకపోయి ఉంటే, ఆయన ఒక్కడు రాజీ పడిన కారణాన్ని బట్టి యూదుల చరిత్ర రాజీ పడేది. హెబ్రీయుల 11వ అధ్యాయం 33వ వచనంలో ఆ మాట దేవుడు రాసేవాడు కాదు. ఈరోజు కోట్ల మంది విశ్వాస గణం, క్రైస్తవ ప్రపంచం ఆ వాగ్దానం ద్వారా, ఆ మాట ద్వారా ధైర్యపరచబడేవారు కానే కాదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఆ లైన్ రాసేవాళ్ళు కాదు. అదే జరగకపోయి ఉంటే ఈరోజు కోట్ల మంది విశ్వాసుల సాక్ష్యం, వారి ఆరాధన ఒక్క దానియేలు నిశ్శబ్దంతో మూగబోయేది. ఐ డోంట్ నో టు హూమ్ ఐఎమ్ ప్రీచింగ్ దిస్. ఎవరికి నేను ఈ వాక్యాన్ని దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడో తెలీదు, కానీ నీ నిశ్శబ్దం నీ మీద ఆధారపడ్డ వారందరి నోర్లు మూసేస్తుందన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా.